Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గవర్నమెంట్ వాంట్స్ ఎంప్లాయీస్ అగేన్స్ట్ యూజింగ్ ఏఐ టూల్స్ ఆన్ అఫీషియల్ డివైజెస్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రీసెంట్లీ మన నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ కి ఏఐ టూల్స్ లైక్ డీప్ సీక్ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, ఎలాంటి ఏఐ టూల్స్ ని అఫీషియల్ డివైజెస్ మీద వాడకండి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసము ఈ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ డే టు డే లైఫ్ లో మరి మనం అందరం వాడుతున్నాం. చాట్ జీపీటీ వాడి యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాయడానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది. మరి అలాంటిది ఫైనాన్స్ మినిస్ట్రీ ఇలాంటి వార్నింగ్ ఎందుకు ఇచ్చింది వాళ్ళ ఎంప్లాయీస్ కంటే? మేజర్లీ డేటా సెక్యూరిటీ రిస్క్స్, రైట్? మరి ఇప్పుడు ఆల్రెడీ గవర్నెన్స్ లో ఏఐని వాడుతున్నారు కదా. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ ఫిల్లింగ్ ఏరియాస్ లో దీన్ని వాడుతున్నారు. ఏఐ పవర్డ్ బోర్డ్స్ అక్కడ కనిపిస్తున్నాయి మనకు. రీసెంట్ గా అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అని స్టార్ట్ చేసింది. మరి వాట్సాప్ వాళ్ళు కూడా ఏఐని వాడే అవకాశం మనకి ఇచ్చారు కదా. ఎస్, మరి ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇలా డేటా సెక్యూరిటీ రిస్క్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కి, అందరికీ కాదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డీప్ సీక్ అనే దాన్ని కొత్తగా చైనా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి వార్నింగ్స్ ని వివిధ దేశాలు ఇస్తున్నాయి. మన ఇండియా మాత్రమే కాదండి, ఆల్రెడీ తైవాన్ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరిని కూడా దాన్ని వాడద్దు అని చెప్పి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరి ఇటలీ అయితే టోటల్ గా డీప్ సీక్ ని వాళ్ళ దేశంలోనే బ్యాన్ చేసింది. ఇలాగే డేటా సెక్యూరిటీ రిస్క్. మరి ఆస్ట్రేలియా దేశంలో కూడా ఇలాంటి మెజర్స్ ని వాళ్ళ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ముఖ్యంగా డీప్ సీక్ ఏఐలో డేటా రూల్ ఒకటి ఉంటుందండి. ఏమనంటే చైనా వాళ్ళకి సంబంధించి ఎప్పుడైనా చైనాలో ఉన్న లోకల్ ఇన్వెస్టిగేటర్స్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మరి వీళ్ళు ఎక్కడో వేరే దేశంలో దీన్ని వర్క్ చేస్తూ ఉంటే చైనాకి ఎట్లా దొరుకుతుంది అంటే, సో ఈ డేటా అనేది ఉంటది కదా, వాళ్ళు ఎక్స్టర్నల్ సర్వర్స్ ద్వారా దీన్ని స్టోర్ చేస్తూ ఉంటారండి. ఎక్కడిదక్కడ స్టోర్ చేయరు, ఎక్స్టర్నల్ సర్వర్స్ ద్వారా దీన్ని స్టోర్ చేస్తూ ఉంటారు. మరి అసలు ఇన్ని దేశాలు ఎందుకు బ్యాన్ చేస్తున్నాయి? ఏఐని గవర్నెన్స్ వాడడం వల్ల ఉన్న కన్సర్న్స్ ఏంటి, అసలు వాటి ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. బేసికలీ దిస్ ఏఐ మోడల్ ప్రాసెస్ యూజర్స్ ఇన్పుట్స్ ఆన్ ఎక్స్టర్నల్ సర్వర్స్. మనం ఏమైతే మీరు చాట్ జీపీటీ వాడేటప్పుడు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారు కదా, అవన్నీ కూడా ఎక్స్టర్నల్ సర్వర్స్ లో దాచిపెడతా ఉంటారండి. మరి ఇవి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫైనాన్స్ మినిస్ట్రీలోనో డిఫెన్స్ మినిస్ట్రీలోనో పనిచేసే ఎంప్లాయీస్ అఫీషియల్ డివైజెస్ లో ఇలాంటివి వాడినప్పుడు మరి దానికి సంబంధించిన సెన్సిటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, ఆ డేటా అనేది అంతా కూడా ఎక్స్టర్నల్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీక్ తీసుకుంటే చైనాలో ఉన్న ఎక్స్టర్నల్ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళు, అవసరం ఉన్న దాన్ని బట్టి మన సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి మిస్యూజ్ కూడా చేయొచ్చు కదా. అందువల్ల దాని గురించి ఆలోచించిన ఫైనాన్స్ మినిస్ట్రీ ఇలాంటి వార్నింగ్ ని వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇవ్వడం జరిగింది. అదేంటి సార్ అట్లా ఎట్లా జరుగుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. 2017 లో వానాక్రై ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది ఒకటి జరిగింది. వానాక్రై ర్యాన్సమ్ వేర్ అటాక్ ఇది మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఉన్న లూప్ హోల్స్ ని కనిపెట్టి ఈ అటాక్ ని చేశారు. మరి విండోస్ లో ఇట్లా లూప్ హోల్ ఉందని చెప్పి యుఎస్ ఇంటెలిజెన్స్ ద్వారానే లీక్ అయింది అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అది వేరే సంగతి. బట్ ఇది బ్యాంక్స్ ఇట్లా దగ్గర ఒక 2 లక్షల విండోస్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే దాని మీద అటాక్ చేసిందండి. ముఖ్యంగా ఇది యూకేలో జరిగింది. యూకేలో NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది, ఆ వాటి సర్వర్ల మీద అటాక్ జరిగేసరికి దగ్గర ఒక 2-3 రోజులు మొత్తం వ్యవస్థ అంతా నిలిచిపోవడం జరిగింది. మరి అలాంటిది రేపు ప్రొద్దున ఇది మన ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్స్ మీద లేకపోతే మన డిఫెన్స్ వెబ్సైట్ మీద అటాక్ జరిగితే అందువల్లనే ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు. మరి ఓన్లీ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిస్క్స్ మాత్రమే ఉన్నాయా? లేదండి, లాస్ ఆఫ్ అకౌంటబిలిటీ ప్రాబ్లం కూడా ఉంది. లాస్ ఆఫ్ అకౌంటబిలిటీ ఎట్లా? ఓవర్ రిలయన్స్ ఏఐ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏసులు పనిచేసారు అనుకోరు, జస్ట్ ఇన్పుట్ ఇస్తారు, అది ఆన్సర్ ఇచ్చేస్తారు, దాని ఆడ వాళ్ళు స్టార్ట్ చేసారు అనుకోరు. అప్పుడు ఏమవుతుంది? దిస్ ఓవర్ రిలయన్స్ ఆన్ ఏఐ క్యాన్ లీడ్ టు ఏ ల్యాక్ ఆఫ్ హ్యూమన్ అకౌంటబిలిటీ. డిసిషన్ మేకింగ్ లో హ్యూమన్ అకౌంటబిలిటీ అనే దాన్ని లేకుండా చేస్తుంది. మరి మీరు హ్యూమన్ అకౌంటబిలిటీ లేదనుకోండి, తప్పు జరిగినప్పుడు ఈ ఎర్రర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాల్సి వస్తుంది, రైట్? అందుకోసమే
దీన్ని వాడడము అఫీషియల్ డివైజెస్ లో, అది కూడా ఒక కన్సర్న్ గవర్నెన్స్ విషయంలో వాడడము. ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్, ఇదైతే ఎలాగో ఉంది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. ఎందుకంటే మన పాలసీ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మనం ఏం చేస్తున్నాం అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాలకు చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే పొటెన్షియల్ థ్రెట్ మనకి ఇండియాకి ఏ దేశం ఉంది, చైనా నుంచే ఉంది కదా. మరి ఇప్పుడు డీప్ సిక్ చైనా వాళ్ళదే కదా. ఎస్, దిస్ కన్సర్న్ ఇస్ పర్టికులర్లీ అక్యూట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా. ఎందుకు? ఒకటి చైనా, ఇంకోటి మరి చాట్ జీపీటీ వాడుతున్నాం కదా, అది కూడా ఫారెన్. చైనా ఇస్ అవర్ డైరెక్ట్ థ్రెట్, బట్ యుఎస్ వాళ్ళు మనకు థ్రెట్ రేపు రాబోయే కాలంలో కారు అని చెప్పి మనం చెప్పలేం కదా. ఎస్, మరి మనం మెజారిటీ ఆఫ్ ద ఏఐ టూల్స్ విచ్ వీఆర్ యూజింగ్, అది మనము నార్మల్ సిటిజన్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, అవన్నీ ఫారెన్ బేసే వాడుతున్నాము. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఇక ఏఐ టూల్స్ వాడద్దా మనము ఇండియన్స్ అంటే? కాదండి, నార్మల్ జనాలు వాడుకోవచ్చు. బట్ గవర్నమెంట్ కూడా వాడాలనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు అటు గవర్నమెంట్ డివైజెస్ కోసము, ఇటు మన కోసము కూడా సపరేట్ గా సోవరిన్ ఏఐ, మన ఇండియాలోనే సృష్టించబడే ఇండియా ఏఐ అని చెప్పి తీసుకొస్తున్నారండి. దీనికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మరి మొన్ననే అశ్విని వైష్ణవ్ గారు దాని గురించి చెప్పడం కూడా జరిగింది. ఓకే, బేసికలీ దిస్ సోవరిన్ ఏఐ, ఇట్ అండర్స్కోర్స్ ఎ నేషన్స్ అబిలిటీ టు డెవలప్ ఏఐ యూజింగ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. అంటే ఎవరి దాళ్ళు సొంతంగా ఏఐ తయారు చేసుకొని దానికోసం రీసెర్చ్ కండక్ట్ చేయడము, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడము, లోకల్ కండిషన్స్ బట్టి ట్రైనింగ్ ఇవ్వడము, దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసుకోవడం వల్ల ఆ దేశానికే చాలా చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ సెక్యూరిటీ థ్రెట్స్ ఇవేవి కూడా ఉండవు. సో వే ఫార్వర్డ్ మనము దీన్ని చేయాలనుకుంటే సోవరిన్ గా సొంతంగా ఒక ఏఐని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ AI governance frameworks in line with the నీతి ఆయోగ్స్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ ఆల్. ఈ ఫ్రేమ్వర్క్ నీతి ఆయోగ్ వాళ్ళు చేశారు కదా, నీతి ఆయోగ్స్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ ఆల్ ఫ్రేమ్వర్క్ అండ్ ద లీగల్ ప్రొవిజన్స్ అండర్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. మనకు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఉంది కదా. ఎస్, అవన్నిటినీ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేస్తే మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే హ్యూమన్ ఓవర్సైట్ సైడ్ అకౌంటబిలిటీ, ఈ వాడే దాంట్లో హ్యూమన్ సూపర్విజన్ అన్నిట్లో కాకపోయినా క్రిటికల్ డిసిషన్స్ ఉంటాయి. ఆ క్రిటికల్ డిసిషన్స్ అన్నిట్లో కూడా హ్యూమన్ సూపర్విజన్ ఉండే విధంగా ఖచ్చితంగా మనము చూసుకోగలిగితే ఈ ప్రమాదం నుంచి మనము తప్పించుకోవచ్చు అండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ టాపిక్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ డే, దట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ద డే. మరి మనము రీసెంట్ గా మాట్లాడుకున్నామే ఇది, బట్ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. సో ఒకసారి ఈ క్వశ్చన్ మీద నేను చూద్దాము. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు నా కమెంట్ సెక్షన్ లో రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. రీసెంట్లీ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెరిఫైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ యాజ్ ద ఫస్ట్ ఇన్ ఆఫ్రికా టు ఎలిమినేట్ ఆంకోసెర్సియాసిస్. ఓకే, మరి దీన్ని ఏ దేశం ఎలిమినేట్ చేసింది ఫస్ట్ అండి? అంతకన్నా ముందు సౌత్ అమెరికాలో ఉన్న ఒక 3-4 కంట్రీస్ ఎలిమినేట్ చేసినాయి. మరి ఆఫ్రికాలో మొట్టమొదటిగా ఎలిమినేట్ చేసిన దేశం ఏంటి అని చెప్పి అడుగుతున్నాము. ఆప్షన్స్: ఏ నైజీరియా, బి ఇథియోపియా, సి నైజర్, డి ఘనా. ఫ్రెషర్స్ కోసము నైజర్ రెండు వేరే దేశాలేనండి. మరి నేను ఆన్సర్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ దేర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇండియా ఈజ్ నౌ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. జనరల్ గా 2014 వరకు మెజారిటీ ఆఫ్ ద మొబైల్స్ మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అండి. చైనా నుంచి వచ్చేవి, కొరియా నుంచి వచ్చేవి, అలా మనం వాడే మాక్సిమం ఫోన్స్ వచ్చేవి. బట్ అలాంటి పరిస్థితి నుంచి ప్రజెంట్ డే ఇండియా హ్యాస్ బికమ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. ఓకే, మరి ఇప్పటికి కూడా వరల్డ్ లో చైనాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చైనాలోనే అత్యధిక మొబైల్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. మరి సెకండ్ ప్లేస్ లో మనం ఉన్నాము. మరి మన తర్వాత థర్డ్ ప్లేస్ లో వియత్నాం ఉందండి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇండియాని విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అబిలిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ రైట్ అని ఇచ్చి ఆప్షన్ ఏలో ఇండియా ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అని చెప్పి ఇవ్వచ్చు. మనం మన దేశము ఫస్ట్ అని చెప్పి మనం పెట్టేసాము, బట్ మనము సెకండ్ ప్లేస్ లో ఉన్నామండి. బట్ థర్డ్ ప్లేస్ లో వియత్నాం ఉంది. ఎట్ ప్రెసెంట్ యాజ్ పర్ ద డేటా 99.2% of all mobile phones which are sold in India are made in India. మన దగ్గరనే తయారవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుర్గావ్, నోయిడా ఏరియాలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ వచ్చాయండి. ఇంతకు ముందు జస్ట్ ఒక 2 మాత్రమే ఉంటుండే.
ఇప్పుడు దగ్గర దగ్గర 300+ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేటివి మన దేశంలో ఉన్నాయి. ఓకే, రైట్. మరి మన మొత్తం ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ లో 43% ఆర్ కమింగ్ ఫ్రమ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ. అవుట్ ఆఫ్ టోటల్ ఇండియా యొక్క మొత్తం ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ లో 43% మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారానే జరుగుతుంది. ఈ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అండి, ఇది నోట్స్ గా రాసుకోండి. ఓకే, దిస్ పాయింట్ ఆల్సో ఐ హావ్ ఆల్రెడీ సెడ్. ఇంతకు ముందు 2 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రమే ఉండే, ఇప్పుడు మొత్తంగా 300 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే, రైట్. మరి 2014-15 లో ఇప్పుడు 99.2% అని చెప్పాను కదా. 2014-15 లో ఓన్లీ 26% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ విచ్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ఇండియా వేర్ మేడ్ ఇన్ ఇండియా. అప్పుడు ఏంటంటే ఓన్లీ మీరు 2014-15 టైంలో మైక్రోమాక్స్ ఇలాంటి కంపెనీస్ వాడుంటారు. దేవర్ ఆల్ ఇండియన్ కంపెనీస్ అండి, మొత్తం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మన ఇండియన్ కంపెనీస్ బిజినెస్ పోయింది, కాకపోతే ఫారెన్ కంపెనీసే నడుస్తున్నాయి. శాంసంగ్ అనుకోండి, యాపిల్ అనుకోండి, ఒప్పో అనుకోండి, కాకపోతే అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇండియాలోనే పెట్టి ఇక్కడనే తయారు చేస్తున్నాయి. అది తేడా, అంతేగాని సొంతంగా మన ఇండియన్స్ ఏదో కొత్తగా కంపెనీస్ అవుతాయేమి స్టార్ట్ చేయలేదండి. ఓకే, రైట్. మరి దీని యొక్క స్టేటస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క స్టేటస్ ఏంటంటే మనకు ఇండియన్ ఎలక్ట్రానిక్ టోటల్ వాల్యుయేషన్, ది టోటల్ ఇండియన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క టోటల్ వాల్యుయేషన్ కూడా పెరగడం జరిగింది. ర్యాపిడ్ గ్రోత్ చాలా బాగుందండి. మరి ఇది ఇప్పటికీ 2022 ఫైనాన్షియల్ ఇయర్ 2023కి 155 బిలియన్ యూఎస్డి, 155 బిలియన్ యూఎస్డికి చేరుకోవడం జరిగింది. 155 బిలియన్ యూఎస్డికి చేరుకోవడం జరిగింది. మరి ప్రొడక్షన్ కూడా డబుల్ అయిందండి. మరి ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 48 బిలియన్ ఉంటుండే యూఎస్డి, ఇంతకు ముందు 48 బిలియన్ యూఎస్డి ఉంటుండే 2017 లో. మరి అప్పటి నుంచి 101 బిలియన్ యూఎస్డికి చేరుకోవడం జరిగింది బై 2023. ఓకే, ప్రొడక్షన్. మరి ఎక్స్పోర్ట్స్ పెరిగినాయా? ఎక్స్పోర్ట్స్ ఏం పెరగలేదండి. స్టిల్ మన మొత్తం గ్లోబల్ షేర్ లో మన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ అనేది 1%. యా, అంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్, ఓన్లీ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ అనేది 5th లార్జెస్ట్ లో ఉంది. బట్ ఈ ఎలక్ట్రానిక్స్ అనేది వరల్డ్ లో ఎక్స్పోర్ట్ అవుతున్న దాంట్లో మన షేర్ ఓన్లీ 1%. ఎందుకు? చైనా బాగా షేర్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకోటి మన దగ్గర ఎలక్ట్రానిక్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో అవన్నీ మన యూసేజ్కే చాలా కావాలండి. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, ప్రతి వాళ్ళము ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాము, రైట్. మొబైల్ ఫోన్ అనుకోండి, ల్యాప్టాప్స్ అనుకోండి, మీ ఇంట్లో ఉండే ఏ వస్తువైనా, టీవీ అనుకోండి, మనకే ఇంత పాపులేషన్ ఉంది, మనది మనకే సరిపోతుంది. ఓకే, ఇంకా మనం ఇందులో ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్? ఇక్కడ మనం మాట్లాడుకున్న వాటిల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇండియా హ్యాస్ బికమ్ ద 2nd లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ చైనా, 3rd వియత్నాం. ఓకే, మరి ఎట్ ప్రెసెంట్ 99.2% ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్స్ సోల్డ్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఇండియా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ టోటల్ ఇండియాస్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ 43% మొత్తం మొబైల్ ఫోన్స్ ఇవే ఉన్నాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు మనకు ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి. అలాగే వరల్డ్ ఎక్స్పోర్ట్స్ లో, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ లో ఇండియా షేర్ జస్ట్ 1% మాత్రమే. 1%, లెస్ దాన్ 1% అని కూడా అనొచ్చు. లెస్ దాన్ 1% మాత్రమే. ఇది కూడా ఇంపార్టెంట్ అండి మీకు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. ఏపీ వాళ్ళకు ట్రైబల్ సెలబ్రేట్ ఎలక్ట్రిఫికేషన్ విత్ దిమ్సా డాన్స్. ఇది ఏంటంటే ఇందులో కరెంట్ అఫైర్, ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఒక ట్రైబల్ ఏరియాలో మనకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళనే తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఎలక్ట్రిసిటీ వచ్చిందంట. ఈ ఫోటో చూస్తున్నారా? మొట్టమొదటిసారిగా వెలుగులు నిలినాయట రాత్రిపూట వాళ్ళ ఇండ్లలో. మరి దీన్ని వాళ్ళు దిమ్సా డాన్స్ తోని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దిమ్సా డాన్స్ అని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎట్లా అయితే తెలంగాణలో ఆడవాళ్ళు బతుకమ్మ ఆడతారు, అట్లా విశాఖపట్నం జిల్లాలో ఈ దిమ్సా డాన్స్ అనేది వాళ్ళకు చాలా ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ డాన్స్ అండి. అక్కడ జనాలు దాన్ని ఆడుతా ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? ఆల్రెడీ 100% ఎలక్ట్రిసిటీ అని చెప్పి మన వాళ్ళు గొప్పగా ప్రకటిస్తూ ఉంటారు కదా. ఎందుకు పట్టింది అంటే బేసిక్ గా ఇది కొండ ప్రాంతం మీద ఉండే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. కోండ్ అనే ట్రైబల్స్ వీళ్ళు ఒక 25 కుటుంబాలు మాత్రమే ఉంటాయంట. మరి వాళ్ళకు సపరేట్ గా కొండపైన ఉంటారు. మరి వీళ్ళకి ఇచ్చేసరికి టైం పట్టింది, చాలా టైం పట్టింది. ఓకే, ఇప్పటికీ కొద్దిగా రోడ్ ఫెసిలిటీ అనేది లేదు. స్టిల్ 4 కిలోమీటర్స్ వాళ్ళు నడుచుకుంటానే రావాల్సి వస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ దిమ్సా డాన్స్. మరి ఈ దిమ్సా డాన్స్ అనేది ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో దీని ఆరిజిన్స్
అక్కడే ఆరిజిన్ ఉన్నాయి అని చెప్పి అంటారు ఈ దింసా డ్యాన్స్. బట్ దీన్ని ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా, అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా అంటే డివిజన్ అయింది కదా, ఎస్, అరకు వ్యాలీలో ఉండే పూర్జా క్యాస్ట్ ఉమెన్ బాగా పర్ఫామ్ చేస్తారంట. ఎక్కువగా వీళ్ళే పర్ఫామ్ చేస్తా ఉంటారు. బతుకమ్మ డ్యాన్స్ మన వాళ్ళు బతుకమ్మని మధ్యలో పెట్టి ఇట్లా రౌండ్ గా తిరుగుతూ ఉంటారు కదా తెలంగాణ వాళ్ళు, అట్లా ఇది అట్లా కాకపోయినా ఆడవాళ్ళందరూ చేతిలో చేయి కలిపేసి 15 to 20 ఉమెన్ వాళ్ళ ట్రెడిషనల్ ఎథనిక్ డ్రెస్సెస్ లో తయారై దాని ప్రకారం డాన్స్ చేస్తూ ఉంటారండి. ఎవరైతే లీడ్ డాన్సర్ ఉంటారో, ఇందులో లీడ్ ఉమెన్ ఉంటారో, ఆమె తల మీద పికాక్ ఫెదర్ అనేది ఉంటది. క్యారీ పికాక్ ఫెదర్ ఇన్ హర్, అంటే హ్యాండ్ లోనూ ఉంటది, అట్లాగే తల పైన పికాక్ నెమలతో చేసిన ఇట్లా కొంచెం కిరీటం టైప్ ది పెట్టుకొని ఉంటారు. మరి ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ మోరి, తుడుం అండ్ డప్పు ఇవన్నీ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా దింసా అంటే సౌండ్ ఆఫ్ ద ఫుడ్ స్టెప్స్ అని చెప్పి అర్థం. ఇది అడగచ్చండి. దింసా అంటే సౌండ్ ఆఫ్ ద ఫుడ్ స్టెప్స్ అని చెప్పి అర్థము. మరి ఇది విశాఖపట్నం వాళ్ళకు, ముఖ్యంగా పూర్వ విశాఖపట్నం జిల్లా వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్ అక్కడ. ఓకే, యా, మీరు ఇక్కడ చూస్తున్నారా అరకు దింసా. యా, ఇలా అందరూ ఒక దగ్గర ఉండి ఆడతారండి. ఏమైనా కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద లీడ్ డాన్సర్ తను. ఓకే, రైట్, ఈజ్ ద లీడ్ డాన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమిట్ అనే దాన్ని దుబాయ్ లో నిర్వహిస్తున్నారంట. మరి ఇప్పుడు కాదు, ఏప్రిల్లో నిర్వహించబోతున్నారు. బట్ ఇది న్యూస్ లో మాత్రం కంటిన్యూస్ గా ఉంటుంది. సో మనము దీనికి సంబంధించిన విషయం ఏంటో ఒకసారి చూద్దామండి. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమిట్ దుబాయ్ లో ఏప్రిల్ 2025, ఏప్రిల్ 12-13 మధ్యలో ఇది దుబాయ్ లోని ఎగ్జిబిషన్ సెంటర్ ఎక్స్పో సిటీలో జరగబోతుందంట. యూ కెన్ సీ ఇట్ హియర్ ఆల్ ద బేసిక్ డేటా పాయింట్స్ అండి. ఇది ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడ నిర్వహించారు ఇవని. మొన్న కూడా మీరు చూశారు కదా, ఎస్, అలా వచ్చాయి. మరి గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమిట్ పేరు, డేట్స్ ఏప్రిల్ 2025, లొకేషన్ దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఎక్స్పో సిటీ దుబాయ్. దుబాయ్ లో ఎక్స్పో సిటీ అని ఒకటి ఉంటుంది, అందులో ఎగ్జిబిషన్ సెంటర్ లో దీన్ని నిర్వహిస్తున్నారు. మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఐఆమ్ పీస్ కీపర్ మూవ్మెంట్ వాళ్ళు, అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్, యుఏఈ మినిస్టర్ అంట ఈయన ఆధ్వర్యంలో, ఈయన ప్యాట్రోనేజ్ లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థీమ్ అండి, వన్ ప్లానెట్ వన్ వాయిస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్. ఈ థీమ్స్ మీద అడుగుతారు, అలాగే ఎక్కడ నిర్వహించారు అని చెప్పి అడుగుతారు. బేసిక్ గా ఐఆమ్ పీస్ కీపర్ మూవ్మెంట్ నిర్వహించే ఈ శిఖరాగ్ర సమావేశంలో 2800 మంది శాంతి పరిరక్షకులు మరియు 10 మంది నోబుల్ పీస్ అవార్డ్ గ్రహీతలు, అలాగే మరియు వివిధ దేశాల దేశాధినేతలు మరియు మత పెద్దలు, ఇలా చాలా మంది పాల్గొనబోతున్నారు. మరి దీని యొక్క థీమ్ చెప్పాను కదా, తెలుగులో ఒక గ్రహం ఒక స్వరం, ప్రపంచ న్యాయం, ప్రేమ అండ్ శాంతి. బట్ మనకు క్వశ్చన్ పేపర్ లో తెలుగులో కూడా ఇదే ఇస్తాడండి. నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్స్ ఇవ్వడు, జస్ట్ ఇది వన్ ప్లానెట్, ఒక ప్లానెట్ అని చెప్పి ఇట్లా రాస్తాడు, అంతేగాని ఒక గ్రహం అని చెప్పి ఇవ్వడు. సో ఈ ఇంగ్లీష్ లో థీమ్స్ అనేవి ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఓకే, ఎస్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయం, ప్రేమ మరియు శాంతితో ప్రపంచాన్ని పెంపొందించడానికి ప్రపంచ దార్శనికులు అందరినీ కూడా ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడమే ఈ సమిట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం అంట. మరి 2 days పాటు జరగబోతుంది. ప్రపంచంలోని ముఖ్యులు అందరూ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి మనకి ఇది ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటి ఇంపార్టెంట్? థీమ్ ఒకటి, ఎక్కడ జరిగింది ఒకటి. గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమిట్ ఎక్కడ? దుబాయ్. థీమ్ ఏంటి? వన్ ప్లానెట్ వన్ వాయిస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్. ఓకే, రైట్. ఎన్ని రోజుల పాటు? 2 days. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రీసెంట్ గా సాహిత్య అకాడమీ అవార్డుని ప్రకటించడం జరిగింది. మరి అది ఎవరికి ప్రకటించారు? చమన్ అరోరా అనే వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత ఈ సాహిత్య అకాడమీ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఆయన డోగ్రీ అనే భాషలో రాసిన పుస్తకం ఏక్ హోర్ అశ్వత్థామ అనే షార్ట్ స్టోరీకి ఈయనకు దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పేర్లు మనకు సాహిత్య అకాడమీకి సంబంధించి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి డోగ్రీ భాషలో రాసిన పుస్తకానికి ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ఏక్ హోర్ అశ్వత్థామ, ఇది గుర్తుండాలి. మరి ఆయన పేరు చమన్ అరోరా, ఇది కూడా గుర్తుండాలండి. బేసిక్ స్టాట్స్ అబౌట్ సాహిత్య అకాడమీ కూడా ఇంపార్టెంటే. ఇట్లా సాహిత్య అకాడమీ ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ 1954. అంటే ఈ అవార్డ్స్ ని 1954 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తున్నారు సాహిత్య అకాడమీ అవార్డు? సాహిత్య అకాడమీ వాళ్ళే ఇస్తారు, రైట్.
దాని బట్ ఫస్ట్ అవార్డ్స్ అనేది 1955 లో ఇచ్చారు. అంటే ఇట్లా ఇవ్వాలని డిసైడ్ అయింది 1954, ఇచ్చింది 1955 నుంచి. మరి ఎవరికి ఇస్తారు? మోస్ట్ అవుట్ స్టాండింగ్ బుక్స్ ఆఫ్ లిటరరీ మెరిట్ పబ్లిష్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద మేజర్ ఇండియన్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద అకాడమీ. ఓకే, ఈ సాహిత్య అకాడమీ వాళ్ళు రికగ్నైజ్ చేసే ఇండియన్ లాంగ్వేజెస్ లో రాసిన పుస్తకానికి అందులో మెరిట్ అవుట్ స్టాండింగ్ బుక్ కి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దానికి ఇస్తా ఉంటారండి. మరి వేటిని రికగ్నైజ్ చేసింది ఇది అంటే మన 8th షెడ్యూల్లో ఉన్న షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అప్పట్లో 1950లో 14 ఉండే, మరి ఇప్పుడు మొత్తం 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి మరి వాటితో పాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. ఇంగ్లీష్ రాజస్థానీ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ కాదండి, 8th షెడ్యూల్లో ఉండవు. బట్ వీటిని కూడా అంటే మొత్తం 24 లాంగ్వేజెస్ లో రాసిన వాళ్ళకు ఎవరైనా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి ఇస్తా ఉంటారు, ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, సాహిత్య అకాడమీ మీద మనకు క్వశ్చన్, సాహిత్య అకాడమీ విన్నర్ మీద క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు సాహిత్య అకాడమీ మీద కూడా కొంచెం క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ ఎక్కువ ఇచ్చి అడుగుతున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ప్రిన్స్ కరీం అల్ హుసేని ఆగా ఖాన్ ఫోర్ మృతి చెందడం జరిగిందండి. ఇంత పెద్ద పేరు చెప్తే పెద్దగా ఎవరికి తెలియదు, కానీ ఆగా ఖాన్ అన్న పేరు చెప్తే గుర్తుపడతారు చాలా మంది. మరి ఆగా ఖాన్ ఫోర్ గారు రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఈయన ఎవరు అంటే మన ఇప్పుడు షియా ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇమాం లాంటి వాళ్ళండి. ఆ షియా ముస్లిమ్స్ లో ఇస్మాయిలీ ముస్లింలు ఉంటారు. ఆ ఇస్మాయిలీ ముస్లింల యొక్క ఆధ్యాత్మిక గురువైన మరియు షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ వారసత్వ ఇమాం అయిన ఈ ప్రిన్స్ కరీం అల్ హుసేని ఆగా ఖాన్ గారు చనిపోవడం జరిగింది. ఈయన గురించి మనకు ఆగా ఖాన్ ట్రస్ట్, మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, వాటిని వీళ్ళే నిర్వహిస్తూ ఉంటారండి, ఆ కుతుబ్ షాహీ టాంబ్స్ ని. మరి ఇండియాలో ఉన్న మేజర్ షియా మాన్యుమెంట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులతోని వాటిని ఖరాబ్ కాకుండా రక్షిస్తా ఉంటారు. ఓకే, మరి ఈయనకు చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఈయన మన ఇండియన్ కాదు, బట్ స్టిల్ 2015లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈయన ఇక్కడ చేసిన సేవలకు గాను, సర్వీసెస్ కి గాను. మరి 1957లోనే ఈయనకు హిస్ హైనెస్ అనే బిరుదుని ఇచ్చారు. హిస్ హైనెస్, ఇలాంటి బిరుదులు ఎవరికి ఇస్తారు? మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి కూడా ఉండే కదా 7th నిజాం కి. హిస్ హైనెస్ ఇలాంటి బిరుదులు ఎవరు ఇస్తారు? ఇంగ్లాండ్ క్వీన్ ఇస్తుంది కదా, ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్. మరి ఆయనకు మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కానివ్వండి, ఇక్కడ మన ఆగా ఖాన్ ఫోర్ కానివ్వండి, ఆమె ఇచ్చింది. మరి ఈయనకు 1957లో ఇచ్చారు. మరి పద్మ విభూషణ్ కూడా వచ్చింది ఈయనకు. ఎందుకు ఇస్తారు బేసిక్ గా ఇలా ఈయనకు అంటే, ఆగా ఖాన్ డెవలప్మెంటల్ నెట్వర్క్ అనే ఒక సేవా సంస్థ ఉందండి. ఆ సేవా సంస్థ పేదల ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్య, గ్రామీణ ప్రాంతాలు ఈ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ లో ఒక $1 బిలియన్ ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉంటది. మరి అందువల్లనే ఈయనకు ఇలాంటి అవార్డ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈయన పేరు మీద చాలా దేశాల్లో హాస్పిటల్స్ నిర్మించాడు ఈయన, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. మరి మన హైదరాబాద్ కూడా చాలా సార్లు వచ్చాడు. కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, వాటి పునరుద్ధరణ కోసము వీళ్ళు 2013 నుంచి చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి ఈయన తర్వాత ఈయన కుమారుడైన రహీం అల్ హుసేనిని నెక్స్ట్ వారసుడుగా ప్రకటించడం జరిగింది. ఈ ఆగా ఖాన్ ఫోర్ రీసెంట్ గా చనిపోయింది, ఈయన ఎవరు అనే దాని మీద మనకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్. First statement, it was notified by the Ministry of Petroleum and Natural Gas with an aim to reduce the import of petroleum products and increase exports. Correct statement ఆ కాదండి? ఎందుకు? ఎస్, ఇది నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూయల్స్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళే తయారు చేసారు. బట్ టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కరెక్ట్, ఇక్కడ వరకు కరెక్ట్. బట్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో కాదండి. సో స్టేట్మెంట్ 1 రాంగ్. Second statement, it allowed use of non-traditional feedstocks such as algae, used cooking oil and municipal solid waste for biofuel production. Biofuel production కోసము ఈ ఆల్రెడీ వాడిన కుకింగ్ ఆయిల్ ని, అలాగే ఆల్గేని, మరి మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మనము రోజు వాడే వేస్ట్ చేసే మన సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వాటిని వాడచ్చు అని చెప్పి వాటిని వాడడానికి కూడా ఈ నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూయల్ లో ఒక పాలసీని రూపొందించారట. మరి ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్ట్. మరి హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ 2 అంటుండు. ఎనీ స్టేట్మెంట్ కరెక్ట్ ఇందులో? ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా? ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. IBCI is headquartered in Hyderabad. కరెక్టా? IBCI is headquartered in ఇండియా అండి. ఇండియాలో న్యూఢిల్లీలో ఉంది, హైదరాబాద్ లో లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ద అలయన్స్ ఫోకసెస్ ఆన్
కన్జర్వింగ్ 7 బిగ్ క్యాట్ స్పీసెస్ విచ్ ఆర్ టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్. ఎస్, ఇదంతా కరెక్టే. 7 బిగ్ క్యాట్ స్పైసెస్ నిన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఐబీసీఐ కరెంట్లీ హాస్ 5 ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్, నిన్న మాట్లాడాం కదా, ఎస్ ఇది కరెక్టే. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్, డూ వాచ్ T1 Academy and also subscribe our channel T1 Academy. Thank you.